Please do subscribe to Prajabheri News Channel. కాంగ్రెస్ వాళ్ళు మేము ఒకటే చెప్తుంది ఏంటంటే డెవలప్మెంట్ నుంచి చర్చగ్రామం అది దాని పీరియడ్ కూడా కాదు 30 ఎకరాల ప్లేస్ కలిగోడ్ ప్లేస్ నవోదయ స్కూల్ కోసం చర్చగ్రాన్ని మేము సిద్ధం ఉన్నాం. దానికి ఇంకా వేరే ఓవర్ బిల్ లాంటి ఓవర్ బిల్లు జిల్లా మొత్తంలో శాంక్షన్ అయింది. అది చేస్తున్నారు. దాన్ని చర్చకు ఇప్పుడు నేను శేఖర్ గారు మాట్లాడుతున్నాను. ఆయన కళ్ళు పట్టిన రైతులు రద్దు చేసిన మనిషి ఆయన మాట్లాడే అర్హతనే లేదు. కళ్ళు పట్టిన గీతా కార్మికులు అయితే రద్దు చేయించిండు చేసి ఇప్పుడు ఆయన మాట్లాడే అర్హత లేదు. మరియు అమృతపూర్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతూ ఆయన తెలుస్తలేదు, ఏం మాట్లాడుతూ తెలియదు. పక్కన చర్చగా మేము సిద్ధం ఉన్నాం. అమృతపూర్ గంగారెడ్డి గారు, శేఖర్ గారు మేము ఇప్పుడు సిద్ధం ఉన్నాం. మేము మా దినేష్ అనే జిల్లాధ్యక్షుడు గారిని కానీ మా ఎంపీ గారు ఏమనంటే ఉరుకుడే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చింది, నవోదయ స్కూల్స్ గురించి మొత్తం తెచ్చింది మా ఎంపీ అరవింద్ గారు. ఈ రోజు గవర్నమెంట్ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఎంపీలను వీళ్ళు చేస్తారు. కానీ నిన్న మన 30 చెప్తున్నారు మేము చేసామంటే కాంగ్రెస్ ఎంపీ లేదు, గవర్నమెంట్ లేదు. ఏ విధంగా చేస్తామో చెప్పాలంటే శంకర్ అనిపించాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడుతున్నారు. జిల్లా అధికార ప్రతినిధిని కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటా అవాకులు చవాకులు పేరుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా దినేష్ అన్న ఒకటే అడిగాడు, నవోదయ పాఠశాల 100 కోట్ల ప్రాజెక్టు తీసుకుపోయి ఎక్కడనో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే అది ప్రైవేటు వ్యక్తులకు చెందిన షుగర్ ఫ్యాక్టరీలో మీరు పోయి ఆ స్థలాన్ని కేటాయిస్తే అది ఫెయిల్ అయింది, దాని గురించి మాట్లాడాలని భూపతి రెడ్డి గారిని ఒక మాట్లాడాడు. అడిగితే మీకు ఇంత ఉలికి ఎందుకయ్యా? మళ్ళీ రెండోది శేఖర్ గౌడ్ ఏదో మాట్లాడుతుంది. శేఖర్ గౌడ్ అయ్యా మీరు వచ్చి మా గుండాల వేరేలా కనుబట్ట గౌండ్ల కడుపు కొట్టింది తెచ్చిపోయి మర్చిపోయినావా? నువ్వు లైసెన్స్ రద్దు చేసుకుంటా నువ్వు సొంత వ్యాపారం పెట్టుకోవాలని ప్రయత్నం చేసినా మర్చిపోయినావా? ఒకసారి మా బెడ్ గుండారం బెడ్ కానీ లక్ష్మీపురం గౌండ్లకు కానీ సారగపూర్ గౌండ్లలో వాళ్ళు ఏడుస్తున్నాయ్యా నువ్వు చేసిన కథలకు. రెండోది గంగన్న ముప్ప గంగన్న, ఎందుకంటే మీకు మాట్లాడే అర్హత లేదన్న. ఒకసారి మన వార్షిక చరిత్ర చెప్తారన్న, కాబట్టి ఆలోచించి మాట్లాడుకోవాలన్నారు. కరెక్ట్ కాదన్న మీరు పెట్టే ప్రెస్ మీట్. ఏదో తిరగని దినేష్ అన్న ఏమడిగినా దినేష్ అడిగితే అభివృద్ధి పనుల గురించి అడిగాడు. మీరు అభివృద్ధి పనులు చేసి చూపించండి, అందరూ ఆర్తిస్తారు. కానీ మీరేదో 6 గ్యారెంట్లు 420 మోసాలు చేసి మీరు పబ్లిక్ అని మమ్మ పెడతాంటే కుదరది. కాబట్టి మీరు చేసే పనులు సక్రమంగా ఒప్పుకున్న పనులు చక్కగా చేయండి. మేము కూడా మా సెంట్రల్ నుంచి బ్రిడ్జిలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, సెంట్రల్కి ఏవి రావాలో అవన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు ఇంకోసారి నోరు వారేసుకొని మాట్లాడితే బాగుంటుందని కబడదని చెప్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా ఇందూరు గడ్డపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టి రెండోసారి బాధ్యతలు సేకరించి ఆయన పనిచేస్తున్న టైంలో గంగాధర్ గారు మీరు ఒక మామూలు నిష్పల్లి మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి దినేష్ కుమార్ వేస్తారు. ఆయనకు నీకు నక్కకు నాగలో ఉన్న డిఫరెన్స్ ఉంది, భూమి ఆకాశం డిఫరెన్స్. నువ్వు దినేష్ గురించి మాట్లాడతావా? దినేష్ ఆస్తులు 25 ఏళ్ల క్రితం ఏమున్నాయో నీ దగ్గర ఆస్తులు ఏమున్నాయో పబ్లిక్ చర్చకు వస్తారా? ఛాలెంజా? దినేష్ గురించి మాట్లాడే కనీసం నైతిక హక్కు నీకుందా? మీ ఊళ్ళో దినేష్ కుమార్ ఏం చేయాలి? అమృతాపురం ఏం చేసినట్టున్నావు? గొల్లపల్లి పోగానే అమృతాపురంకి వెళ్ళి అన్ని పొలాలు తెలుసా నీకు? ఆ రోడ్డు ఎవరు చేయించారు? నువ్వు చేయించినావా? మీ గవర్నమెంట్ ఎక్కడుంది? ఏం చేయించినావు? అమృతాపురం నుండి ఒడ్డే ఉషా దగ్గర రోడ్డు ఎవరు చేయించాడు? నిన్న కూడా సమస్య ఎవరు చేయించారు? దినేష్ తల్లి రొమ్ము గుద్దే మనిషి మండల వెంకటేశ్వర ఆడు అన్నాడా? ఆయన నిన్న వెనుకబడ్డ గారికి వచ్చి మీరేదో సవాల్ విసిరితే దానికి చర్చకు సిద్ధం అన్నాడు. దానికి కూడా వచ్చిండు రాలేదు. అప్పుడు ఏమన్నాడంటే నవోదయ స్కూల్ గురించి కానీ ఎయిర్పోర్ట్ గురించి కానీ ఈ రూరల్ కాన్స్టిట్యూన్స్ లో తాగునీరు సాగునీరు గురించి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మండల వెంకటేశ్వరరావు గారు 4 సార్లు గెలిచారు. అలాగే సొసైటీ గారు సీఎం ఆయన గెలిచారు. వాళ్ళ భూపారెడ్డి గారు మండలేశ్వరరావు గారు మీరు సలహా ఇవ్వండి, కనీసం అసెంబ్లీలో చర్చిస్తాడు ఈ ప్రాంత సమస్యల గురించి అన్నారు తప్ప ఆయన ఈ రోజు కూడా నాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయకుండా
ఆయన మండల వెంకటేశ్వర గురువే అన్నాడు. నేను ఆడు వీడు అనలేదు. గంగాధర్ అనవసరంగా రెచ్చగొట్టి నోరు పారైపోకు, నీ నాలుగు జాగ్రత్త ఉంచుకో. నీవేంది, నీ కథేంది, మొత్తం జీవితం నడిపేది వాళ్ళ భూములతో పైకి వచ్చినోడివి ఇలా దీని గురించి మాట్లాడతాను. నీకు హక్కుందా? పోల శ్రీనివాసరావు గారు నువ్వు కులము మండల రా ఊరు బయట కొడతావు అంటున్నావు. మర్యాద ఎత్తున్నాను. నువ్వు ఇలా అందరం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మినిస్టర్లు చూసినాం, ఎమ్మెల్యేలు చూసినాం, రూలింగ్ ఏది వారిని ఓట్లు చూసినాం. ఇయ్యాలి విన్నమనం లేదో ఈ పేరైంది ఈ ఎమ్మెల్యే వచ్చి అట్లా కరెక్ట్ కాదు. పోల శ్రీనివాసు రేపు ముఖాలు చూసుకుంటాం. జ్ఞాపకం పెట్టుకో. ఊరవతల కొడతా, ఊరు బయట చూడతా రావాలని ఇప్పుడు తమ్ముందా నీకు? ఏమనుకుంటున్నావు? మేము మంచిని విలువిస్తాం, కానీ నీలాగా ఇక్కడ గలీజ్ గలీజ్ మాట్లాడుతూ చిల్లర దినేష్ కదా నువ్వు కదా చెప్పు. నువ్వు నా 25 ఏళ్ళు నీ జీవితం చెప్పున్నావు కదా. మాతోనే నువ్వు మంది చేసావు. మా మమ్మల్ని పరిస్థితి వచ్చినాను. ఖబర్దార్ మళ్ళీ ఒకసారి దినేష్ గురించి ఏం మాట్లాడినా నేను ఇప్పుడు వదిలిపెడుతున్నా. నెక్స్ట్ టైం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అహంకారం. ఏ మనిషి పతనానికి ముఖ్య కారణం అహంకారం. ఈరోజు 10 సంవత్సరాలు నేనే రాజుగా, నేను నా మాటే నడవాలి అనే ఒక ఉద్దేశంతో అహంకారపూరితమైన పాలనతో దిగజారిపోయి ఇప్పుడు కనిపించకుండా పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి మనిషికి అహంకారం ఎప్పుడు కూడా మంచిది కాదు. నిన్న నేను గంగాధరన్న మాట్లాడిన డబ్బులున్నాయని అహంకారంతో మాట్లాడిన మాటలు నాకు అనిపించినవి. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే పక్క కూర్చున్న వాళ్ళు నీ నెత్తి మీద రూపాయి పెడితే కొనేటందుకు సుగా సిద్ధంగా లేని వ్యక్తులను నువ్వు గాల నింబడ పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు అని చెప్పేసి నిన్న మాట్లాడిండు. నిజంగా చాలా బాధ అనిపించింది. మరి ఆ దేనికి పనికిరాని వాళ్ళే మరి అలా రూరల్ నియోజకవర్గంలో ఎంపీకి 45,000 ఓట్ల లీడ్ వచ్చింది. వాళ్ళే పక్కకున్న తీసుకొచ్చిండ్రు. అది కనిపించలేదా గంగాధర్ అన్న నీకని అంటున్నాను నేను. మన ఎమ్మెల్సీ ఎక్కడ పెట్టుకున్నారన్న మీ ముఖం? ఎమ్మెల్సీలా నిజామాబాద్ రూరల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి మీ కాంగ్రెస్ పార్టీకి? ఎక్కడ దాక్కున్నారు మీరు అందరూ? ఏం మాట్లాడిండు రిజల్ట్ వచ్చినాక? మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు? మీరు అక్కడ చూపించిందన్న మీ ముఖాలు, ఇక్కడ కాదు. జక్రాంపల్లి మండల్ ఎవరు పట్టించుకోకుండా నాయకులు ఎంతో వెనుకబడిపోతుంది. ఏం చేస్తున్నారన్న? జక్రాంపల్లి మండల్ మీ భూపతి రెడ్డి అన్న నియోజకవర్గానికి రాదా? కనిపిస్తారా కదా? మినీ స్టేడియం తలుపులు ఇరిగిపోయి కిటికీలు ఇరిగిపోయి ఒక మండలి పనికొచ్చిన మినీ స్టేడియం పట్టించుకునే నాతులు లేడు జక్రాంపల్లి మండల్లో. కస్తూర్బా మోడల్ స్కూల్ రోడ్డు దాదాపు 1000 మంది విద్యార్థులు నడిచే ఆటోల మీద బస్సుల మీద నడిచే రోడ్డు కళ్ళకు కనిపిస్తారు కదా మీకు? అది మీ భూపతి రెడ్డి అన్న నియోజకవర్గం రాదా? మీరు కాంగ్రెస్ నాయకులు కాదా? మీకు మాట్లాడే హక్కు లేదా? ఎయిర్పోర్ట్ వస్తే జక్రాంపల్లిలో మీరు రారా? మీ బంధువులారా, మీ చుట్టాలారా, మీ నియోజకవర్గంలోలారా, మీ డిస్ప్లేలోలారా? మాట్లాడే హక్కు లేదా మీకు? ఎట్లా మాట్లాడలేదు మీరు రేవంత్ రెడ్డి గారు? ఎయిర్పోర్ట్ గురించి, జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదు ప్రస్తావన? ఇవాళ మళ్ళీ మేము అందరం మాట్లాడితే మళ్ళీ అసెంబ్లీలో జక్రాంపల్లి పేరు వినబడుతుంది. మీరు అప్పుడు ఇటేలింగ్ మీరు మీ మొత్తాలు ఎక్కడ పెట్టుకున్నారు? మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడండి అన్న. డబ్బు అహంకారంతో మాట్లాడడం ఎప్పటికి కూడా సరికాదు. మీకు కూడా ఇప్పుడు మన స్థానిక ఎలక్షన్లలో ఎట్లా గెలుస్తారో ఎంత మీ దమ్మేంటో చూపిమన్నారు కదా అన్న. చూడండి, స్థానిక ఎలక్షన్లో నిజామాబాద్ రూరల్లో బీజేపీ ముందు ప్లేస్లో ఉంటుందో లేదో మీకు ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ అర్థమైంది. ఆల్రెడీ మీకు రిజల్ట్ తెలుసు, మొత్తం బీజేపీ గెలుస్తుందని చెప్పేసి. ఈ వచ్చే సంవత్సరమా, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అని దినేష్ అన్న బంపర్ మెజార్టీ గెలవబోతున్నాడు. ఒక మంచి వ్యక్తి, ఒక ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన లక్ష్యాలు కలిగిన వ్యక్తి అతను ఎవరైనా ఓడిపోతే కొంచెం బాధతోనో, సరే మన కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా పనులు చేసుకోవాలని ఆ రకంగా ఇది చేస్తారు. నువ్వు చేసినావు కదా 5 ఏళ్ళు కాంట్రాక్ట్ ఎట్లా పోయినావు? అట్లా కాకుండా ఓడిపోయిన ఒక వారం 10 రోజులనే మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండు. ప్రజల సమస్యల కోసం ప్రతి ప్రాంతానికి వెళ్ళి అతను ఫైట్ చేస్తున్నాడు. మీరు అతన్ని చూసి నేర్చుకోండి అన్న. అనుభవం ఉన్నది మీకు కదా, మీకు తెలుస్తుంది కదా అతను ఏం చేస్తుండో. అతన్ని చూసి నేర్చుకోవాలి మీరు. రాజకీయం ఎలా చేయాలా, ప్రజాసేవ ఎలా చేయాలనేది అతన్ని చూసి నేర్చుకోండి. ఇలా సూటి పొట్టి మాట్లాడు
ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అతని విలువను దెబ్బతీసే విధంగా మీ మాటలు ఎప్పటికి కూడా ఆ ప్రజలు మెచ్చరు. ఇంకా మీకు ఆయన కొన్ని 5-10 రోజులు పడుతున్నాయి, అవి కూడా పడకుండా వెళ్ళిపోతాయన్న. అందుకోసమే ఎప్పుడైనా అభివృద్ధిని కాంక్షించి ముందడికెళ్ళే ఏదైనా పార్టీ ఉన్నదంటే అదొక భారతీయ జనతా పార్టీ. మిత్రులారా, నిజామాబాద్ రూరల్ ప్రజలందరికీ తెలియజేయలేదు ఏమనగా, ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు నిజంగా నిజాయితీగా ధర్మంగా పాలించే పార్టీ ఏదన్నా అది బీజేపీ పార్టీ అని చెప్పేసి మీరు నమ్మి మీరు చాలా చాలా ఎలక్షన్లో మాకు మెజార్టీ ఇస్తున్నారు. సెటిల్మెంట్ చేస్తున్నారు. ఏ మండలంలో కబ్జా భూములు ఉన్నాయి, లిటిగేషన్ భూములు ఉన్నాయి, అవిట్లని చేస్తే మనకి మనం ఇస్తారా? అది ఏ పార్టీ అయితే మనకేం చేసేది? మళ్ళీ మనం గెలిచేది ఉన్నా, మనం పోటీ చేసేది ఉన్నా అనే రకంగా మీరు ఎమ్మెల్యేలు అంటారు. మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మాకు అర్థమైతలేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 8 మండలాలు నిజామాబాద్ రూరల్ చెప్తున్నాం కదా, మీకు దమ్ము ఉంటే ఒక్క మండలంలో కూడా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ గెలిపి మెజార్టీ 50-60% రాకపోతే మేము బీజేపీ నాయకులు మీరు ఏం చెప్తే దానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ వస్తే మీరు దేనికైనా మీరు సిద్ధంగా ఉన్నారా? ఛాలెంజ్ తీసుకుంటున్నాం. అమృతాపూర్ మండలం ముఖ్యంగా రిజర్వేషన్ రాకముందే డిచ్పల్లి మండలంలో బీసీకి ఎంపీపీ వేయించుకుంటాం, బీసీకి జెడ్పీటీసీ వేయించుకుంటాం, నేను ఒక ఎంపీపీ నేను ఒక జెడ్పీటీసీ అని చెప్పుకుంటారు. ఎట్లా చేస్తారు? రాజ్యాంగం లేదా? రిజర్వేషన్ సిస్టం లేదా? మేము అడుగుతున్నాం. అంటే అధికారం ఉంటే నువ్వు ఏమైనా చేస్తావా? నీ దమ్ముంటే చెప్తున్నారా? డిచ్పల్లి మండలంలో నువ్వు ఎంపీపీ చేస్తావా, జెడ్పీటీసీ చేస్తావా, సొసైటీ చైర్మన్ చేస్తావా? దేనిమైనా నీకు ఓడగకపోతే మా డిచ్పల్లి మండలం నుంచి మేము నీకు సవాల్ విసురుతున్నాం. సామాన్య కార్యకర్తలు పెట్టుకోగలుగుతాం. ఏమనుకుంటున్నావు? ఆల్రెడీ దినేష్ మీద చిత్తు అయిపోయావు. అప్పుడు జెడ్పీటీసీగా 15-16 ఏళ్ల కింద మాట. ఇప్పుడైతే నీకు ఆయన కూడా కాదు లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో డిజిటల్ మండలంలో 4 వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూర్చుంటే ఏకతా ఇంటిపై కూర్చుని మాట్లాడే అర్హత మీకు లేదు. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. దినేష్ ఆయన పేరు తీయాలంటే భయం. ఆయన పేరు తీయాలంటే నీకు 100% భయం ఉంటుంది. నిద్రలో కూడా గుర్తుకొస్తాడు. ఏమనుకుంటున్నావు? ఇలా అమృతాపూర్ వారం చుట్టుపక్కల మూడు రోడ్లు దినేష్ కృషి వల్ల ఆ స్తంభాలు మన ఏది సబ్స్టేషన్ మంజూరు చేయించింది దినేష్ అన్ననే. మీకు ఆ స్తంభాలు అన్ని వేయించిందని దినేష్ అన్ననే. మీ డిజిటల్ మండలంలో అక్కడ ఒకటే చెప్పి గెలిచిండు. బర్తీపూర్ లిఫ్ట్ ద్వారా 13 గ్రామాలకు నీళ్ళు అందియాలని అహర్నిశలు కష్టపడి కేశవ రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పైప్ లైన్ పనులు ప్రారంభించి ఈ రోజు వరకు కూడా తన ఏకైక లక్ష్యం దినేష్ అన్నది సాగునీరు నా నిజామాబాద్ రూరల్ ప్రజలందరికీ అందించడమే ఏకైక లక్ష్యం అని ముందుకు పోతున్న దినేష్ అన్న. మీలాగా డబ్బుల కోసమో స్వార్థం కోసమో పదవుల కోసం చేస్తే 2009 దినేష్ అన్న ఎమ్మెల్యే ఉంటుండే. గుర్తుంచుకోండి. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినాక మీరు టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ కోసం మేము రూలింగ్ గవర్నమెంట్ ఉండగా సాగునీరు ఇస్తామన్నారు. 2 ఏళ్ళలో ఇవ్వకపోతే పార్టీ విడుదలైందని చెప్పి బహిరంగంగా ప్రజల ముందు చెప్పినాం. 2 సంవత్సరాల దాంట్లో కూడా సాగునీరులో ఎటువంటి ముందడుగు లేదనే ఉద్దేశంతో అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ పెట్టి ప్రజల తరఫున ప్రజల మద్దతుతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రూపాయి వంచకుండా 50,000 ఓట్లు వచ్చినాయి. ఒకవేళ మీదేగా డబ్బు వంచితే ఇవాళ భూపతి రెడ్డి గారి ఇక్కడ ఎమ్మెల్యే ఉండకపోతుండే. ఇప్పటికైనా చెప్తున్నాను కాంగ్రెస్ నాయకులకు, అభివృద్ధి మీద మీరు మాట్లాడి తప్ప పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు పోతే ఏ ఊళ్ళో కూడా తిరగని అంటున్నాం. మేము చావడానికైనా సిద్ధం, సంబడానికైనా సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు భయపడడానికి ఎవరు సిద్ధం లేడు. రాజకీయాలకు వచ్చింది మేమైతే నిక్కాగా చెప్తున్నాం. అవినీతి చేయడానికో పెద్దలు చేయడానికి రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. మీలాంటి నాయకులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. బాజిరెడ్డి గారే ఎన్నో ఇబ్బందులు పెట్టినా అదర్లేం బెదర్లేం మీతో మేమైతే. ఇవాళ 6 గ్యారెంటీలు చెప్పినావు, ఒక్క గ్యారెంటీ లేదు. ఎవరి కోసం చెప్పు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెట్టాను, ఒక్క దగ్గర తులం బంగారం ఇచ్చినావా? స్కూటీలలో కనీసం మీ మొదలకు ఒక వితంతు పెన్షన్ ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, 15 ఏళ్ళ ఒక వికలాంగ పెన్షన్ ఇయ్యలే. కనీసం మన రెసిడెన్షియల్లో సుద్దపల్లి రెసిడెన్షియల్ ఎమ్మెల్యే గారికి చెప్పండి కాంగ్రెస్ నాయకులు, అలా వాటర్ కొత్త ఉంది, ట్యాంకర్ల ద్వారా నీరు పంపిస్తున్నాం. ఎన్నడాల పోయిన మొక్కలను అడిగి డిచ్పల్లి మండలంలో ఉన్న ధర్మవరం సుద్దపల్లి ఎస్టీ గురుకులాల్లో వాటర్ కొత్త ఉంది. అది మీద వచ్చింది
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 2 మంజూరు చేయించిన అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే కలుగొట్టు గ్రామంలో జగ్రాపల్లి మండలంలో 30 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఆ రిపోర్టు రెవెన్యూ అధికారుల ద్వారా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఆ ఫైల్ ఢిల్లీ మన స్టేట్ నుండి ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళిన కాడ జగ్రాపల్లి మండలం తీసేసి బోధన్ నియోజకవర్గంలో ఈ నవోదయ పాఠశాల నిర్మిస్తామని రావడం వల్ల జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న గారు స్పందించడం జరిగింది. జగ్రాపల్లిని మేము ప్రపోజల్ పంపించినక్కడ మీరు బోధనని ఎట్లా పెడతారు, సరే బోధనలో కూడా పెట్టినా మన జిల్లానే అనుకున్నా, అక్కడ మీరు చూపించిన స్థలం షుగర్ ఫ్యాక్టరీ. ఆల్రెడీ మీరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అక్కడ ప్రపోజల్ పెట్టడం వల్ల జిల్లాకు వచ్చిన నవోదయ కేసులు అవ్వడం జరుగుతుందని బీజేపీ నాయకులు కార్యకర్తలందరి ఆవేదనతో మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్లు దినేష్ అన్న పైన, ఎంపీ అరవింద్ అన్న గారి పైన, బీజేపీ నాయకుల పైన మాట్లాడుతున్నారు, వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ముక్క గంగారెడ్డి కానీ, శేఖర్ గౌడ్ కానీ, అమృతాపూర్ గంగాధర్ కానీ, డిచ్పల్లి మండల నాయకులు కానీ మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు 10-15 సంవత్సరాల నుంచి అధికారం లేక కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది మీ పరిస్థితి. ఒకరు మాట్లాడి ఏమంటారు, 300 కోట్లతోని నిజామాబాద్ రూరల్ అభివృద్ధి చేసామంటారు. ఏ ఊరు గుండారం నుంచి అటు చీమన్పల్లి దాకా ఏ ఊరైనా చూపెట్టండి, మీ ఎమ్మెల్యే నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపెడితే మేము దేనికన్నా దాన్ని రెడీ అంటున్నాం. 300 కోట్లు మరి ఖర్చు పెట్టిరా మీ కాంగ్రెస్ నాయకులు పంచుకున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు చూడండి, ఎక్కడన్నా టీజీ రోడ్ వర్క్ నడుస్తున్నాయంటే అవి ఎన్ఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుండి వచ్చిన పనుల ద్వారానే ఇవాళ ప్రతి గ్రామంలో టీజీ రోడ్ నడుస్తున్నాయి. మీ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ ప్రెస్ మీట్ లో నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్తుండు, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇద్దరం సహకరించుకుంటున్నాం అని చెప్తుండు. అలాగే మీ యొక్క ఏమంటారు, మన అవినీతికి నిదర్శనం అమృతాపూర్ గంగాధర్ గారు, మీరు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్, మీరు ఎన్ని అవినీతులు చేసిర్రు, ఆకులాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, డిజిటల్ మండలంలో అందరికీ తెలుసు, నిజామాబాద్ అందరికీ తెలుసు. దినేష్ అన్న గారు 25 సంవత్సరాల్లో మాండవ దగ్గర 10-15 సంవత్సరాలు, బాజిరెడ్డి గారి దగ్గర 7-8 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడన్నా కబ్జా ఆరోపణ కానీ ఎవరి దగ్గరన్నా ఫైరవి చేసి 1 రూపాయి తీసుకొని ఏమైనా అవినీతి ఆరోపణలు నిరూపిస్తే మేము దేనికంటే దాన్ని రెడీ అంటున్నాం. ఇంకోటి, అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతాడు, మాండవాన్ని విమర్శించే సాయా దినేష్ని మాండవ పెట్టిన భిక్షని అంటాడు. మాండవ దినేష్ అన్న గురువే, ఆ గురువు అని భావించడం వల్లే దినేష్ అన్న ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాలేడు. ఒకవేళ బాజిరెడ్డి లాగానో మీ భూపతి రెడ్డి లాగానో గురువులను మోసం చేస్తే 2009లో దినేష్ అన్న ఎమ్మెల్యే అవుతుంది. అర్థమైందా? మాండా వెంకటేశ్వర గురించి కూడా ఏమంటున్నాడు, ఆయన నేను తిట్టలే, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చి ప్రచారం చేసిన భూపతి రెడ్డి గారికి, అయ్యా మీరు ఇప్పుడు ఎటువైపు 15 నెలలు అవుతుంది, నిజామాబాద్ రూరల్లో సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి, కనీసం ఎమ్మెల్యే లేరు, అధికారులు లేరు, ఎటువైపు మాండా వెంకటేశ్వర గారు అని అన్నాడు తప్ప ఆయన మీద ఏదో అవినీతి ఆరోపణ మాత్రం చేయలేదు. ఇది గుర్తుంచుకొని మాట్లాడండి. మీరు మాండా దగ్గర